ఈఎంఐలు, తర్వాత హెల్త్ పరంగా ఆరోగ్య సమస్యలు అవి చూయించుకోవడానికి, మరియు కుటుంబాన్ని పోషించుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నాము. మాకవి వస్తే మేము కనీసం అప్పులన్నా కట్టుకుంటాము. మా అప్పులు కట్టుకోలేకపోవడం వల్ల వడ్డీలకే పోతున్నవి. అప్పులు కూడా కట్టుకోలేకపోయి మేము బ్యాంకులో బంగారాలు కుదబెట్టుకొని, రుణాలు తెచ్చుకొని, ఆ రుణాలకు వడ్డీలు కడుతున్నాము. తర్వాత బయట రూ. 3 వడ్డీలో తెచ్చుకొని 10, 20 లక్షల వరకు మేము 20, 30 వేల రూపాయలు నెల నెల వడ్డీలు కడుతున్నాము. మాకొచ్చే 50,000 వడ్డీలకే సరిపోతున్నంటే మేము ఏ విధంగా కుటుంబాన్ని పోషించుకోవాలి? కాబట్టి ప్రభుత్వం మమ్మల్ని త్వరగా ఆదుకొని మా యొక్క సమస్యలను తీర్చాలని కోరుచున్నాము. మేము ఎలాంటి గొంతెమ్మ కోరికలు కోరడం లేదు. అయ్యా మా డబ్బులు మాకివ్వండి. మా దాచుకున్న డబ్బులు మాకిస్తే చాలు. మాకేమీ కోరికలు అవసరం లేదు. మాకు కావాల్సిన జీపీఎఫ్ దాచుకున్నటువంటి నెల నెల రూ. 10,000 చొప్పున దాపెట్టుకున్నాము. ఒక 20 ఇయర్స్, 30 ఇయర్స్ దాపెట్టుకుంటే మాకు కనీసం ఒక 15,00,000, 20,00,000 వస్తాయి. కనీసం ఆ డబ్బన్నా ఇవ్వని కోరుతున్నాం. అవి కూడా ఇవ్వడం లేదు. అంటే మా డబ్బంతా ప్రభుత్వ పథకాలకు, ఉచిత పథకాలకు మళ్లించడం వల్ల మాకు ఇబ్బంది కలుగుతున్నది. మాకిచ్చి తర్వాత మిగిలిన వాటిని ఏమైనా చేసుకోండి. ఎందుకంటే మేము కష్టార్జితం, మేము కోరేదంతా మా కష్టార్జితాన్ని కోరుతున్నాం కాబట్టి, మా యొక్క కష్టార్జితాన్ని 2023లో నేను రిటైర్ అయినండి జూన్‌లో. ఇంతవరకు రాలే బెనిఫిట్స్. నాకు ఇంకొక ఒక్క బిల్లు రావాలి. ఎన్నిసార్లు తిరిగినా కూడా రాలేదు. అదన మన దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తోటి కూడా అప్లై చేయించిన, సంతకం పెట్టించిన, ఇళ్ళ కూడా ఉన్నది ఆ సంతకం ఫైలు. అయినా కూడా ఇంతవరకు రాలేదు బెనిఫిట్స్. దాని కొరకు వచ్చింది మీకు. సో, ప్రభుత్వానికి ఏం చెప్తున్నారు మీరు? ఏం చెప్తున్నాంటే మాకు రిటైర్మెంట్ ఇవ్వాలన్నట్టు చెప్తున్నాం. ఇప్పుడు 30, 35 సంవత్సరాలు సర్వీస్ చేసినాం. ఇట్లా రోడ్డు మీద తిరగాలంటే ఎట్లా ఉంటుందో చెప్పండి. రోడ్ల మీద తిరగాలంటే మా పరిస్థితి ఎట్లా ఉండదు చెప్పండి. ఒక్కొక్కరు జబ్బులు, కథాకారం, షుగర్లు ఇవన్నీ. అందుకే మా డబ్బులు, మా బెనిఫిట్స్ మాకు ఇప్పిస్తే చాలు. అంతే.